రైట్. ఇప్పుడు ఒక మూవీ గురించి మాట్లాడాలి. నిన్న మేమందరం కలిసి ఒక మూవీకి వెళ్ళినాం. ఆ మూవీ 23 అనేటువంటి మూవీ. సహజంగా మీ అందరికి కూడా తెలుసు, నాకు పెద్దగా సినిమాల మీద ప్రేమ ఉండదు, సినిమాలకు పెద్దగా బోను కూడా. ఒక 23 అనేటువంటి సినిమా మల్లేశం సినిమా తీసినటువంటి డైరెక్టర్ ఉన్నాడు కదా, రాజ్ రాచకొండ, ఆయన తీసినటువంటి సినిమా. సో నేను వాట్సాప్లో నాకు ఒక చిన్న పోస్ట్ వచ్చింది, అంటే ఎవరో పంపించింది. అంటే ఒక సినిమా సెన్సార్ బోర్డులో కూడా కులం ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది ఒక ఆయన రాసుకొచ్చింది. దాంట్లో 23 అనేటువంటి సినిమా ఇటీవల కాలంలో ఇక అంతకు మించిన సినిమా లేదనుకుంటున్నాను నేనైతే. నిజంగా లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, 23 అనేటువంటి సినిమా చూసిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఒకసారి ఉంటే కామెంట్ చేయండి. 23 ఆ మూవీ ఒకసారి దాని పోస్టర్ ఇమేజెస్ 23 తెలుగు 23 రైట్. ఈ సినిమా ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి దయచేసి. ఈ సినిమా గురించి లేదు బ్రదర్, నో 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 చూడలేదు. ఇంకా ఎవరైనా చూసిన వాళ్ళు చూసా అని చెప్పి ఎస్సీసీ టెక్ చేస్తున్నటువంటి మాట. సినిమా చూసినటువంటి వాళ్ళు ఎలా ఉందో చెప్పండి. ఒకరిద్దరు ఎంతమంది చూసిరో కానీ సినిమా చూసినటువంటి వాళ్ళు జస్ట్ కామెంట్ చేయండి. ఆ సినిమా పైన మీ అభిప్రాయాన్ని ఎలా ఉంది అనేది ఆ కామెంట్ చేయండి. అరవింద్ చూసిరా ఈ సినిమా? ఒక ఆయన అంటుడు, ఆ పేరు కూడా నేమ్ కూడా వినలేదంటుండు. నేము కూడా విననియరు వీళ్ళు. అంత పెద్ద కుట్ర చూసిరు. చండూరు మారణ హోమం చెప్తున్నారు. చూసా బాగుంది అన్న అని చెప్పి మహి యాదవ్ అంటా ఉన్నాడు. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అని చెప్పి ఒక ఆయన అంటా ఉన్నాడు. అంటే వాళ్ళకి ఇంకా మళ్ళీ చూడాలి, అవగాహన ఉంటే అది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పి అంటా ఉన్నాడు. ఒక్కసారి నేను ఈ మార్నింగ్ న్యూస్ నుంచి చెప్తా ఉన్నా, ఆ సినిమాకి పోయి కనీసం మీరు కళ్ళల్లోకి నీళ్లు రాకుండా బయటికి రారు చూద్దాం. ఆ మూవీకి వెళ్ళి మీ కళ్ళు చెమ్మగిల్లకపోతే ఒక మాతృదేవోభవ, ఒక జై భీము, ఒక రక్త చరిత్ర, ఇట్లా ఒక 10 అద్భుతమైన సినిమాలు కలిపితే ఆ 23 మూవీ. ఆ మూవీ గురించి ఒక రివ్యూ వచ్చిన తర్వాత, ఒక పోస్ట్ చూసిన తర్వాత నేను చాలా రోజుల నుంచి అది ఏంది, ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది, సెన్సార్ బోర్డు ఎందుకు ఆ మూవీని అంత సీరియస్గా తీసుకొని అందులో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పాయింట్ల మీద ఎట్లా సెన్సార్షిప్ చేయాలనుకుంది, ఎవరెవరు జరిగారో, అసలు ఆ మూవీ ఎందుకు సెన్సార్ బోర్డును భయపెట్టింది. ఆ మూవీ చూసిన తర్వాత నేను లిటరల్గా చెప్తా ఉన్నా, నిన్న ఆ మూవీకి సంబంధించిన మేము పోయి కూర్చున్నాము. మన వీడియో ఉందా మనం పోయింది? మేము పోయినటువంటి ఆ మూవీకి సంబంధించినటువంటి రాత్రి ఆ మూవీ చూసిన తర్వాత ఆ మూవీలో ఒక సీను నిజంగా వాస్తవానికైతే నాది చాలా కఠినంగా ఉండేటువంటి హృదయం, నాది చాలా కఠినంగా ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి హృదయం నా దగ్గర నాది. అక్కడ ఒక సీన్ వచ్చేటప్పుడు నేను అది చూడలేక సెల్ ఫోన్ చేతిలో పట్టుకున్నటువంటి పరిస్థితి. అది చూడలేక, అంటే ఒక్కొక్క సీను అసలు మామూలు సీన్ కాదు. అది ఎంత అద్భుతమైన సినిమా అంటే నేను ఇప్పటి వరకు ఒక 10-11 సినిమాలు మూవీకి పోయి థియేటర్ పోయి చూసుంటా. నేను చూసినటువంటి సినిమాలలో జై భీమే టాప్ అనుకున్నా, కానీ దాన్ని మించినటువంటి సినిమా ఈ ఘటన. ప్రెజెంటు మిమ్మల్ని ఒక క్వశ్చన్తో బయటికి పంపిస్తుంది.
అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అనేటువంటి ఒక ప్రశ్న. సో నిజంగా సూపర్ హిట్ మూవీ. ఒక్కసారి పోయి చూడండి, ఒక్కసారి పోయి 23 అనేటువంటి మూవీని చూడండి. ఆ మూవీ మామూలు మూవీ కాదు. సుదర్శన్ కూడా వచ్చింది కదా, సుదర్శన్ నిజంగా నువ్వు నేను కో యాంకర్స్ ఇవన్నీ పక్కకు పెట్టు. ఆ మూవీ చూసిన సందర్భంలో ఎన్నిసార్లు నీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి? చాలా బాగా అనిపించింది యాక్చువల్గా జరుగుతున్న సంఘటనలు, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క చాలా బాగా. మూవీ నేమ్ 23. ఒకసారి ఆ 23 సినిమా ట్రైలర్ని ఒకసారి ఇప్పుడు చూద్దాం. 1991 చుండూరు మారణ హోమం. ఉద్దేశపూర్వకంగా మారణ హోమాన్ని చేసిన చుండూరు హంతకులకు కింది కోర్టు యావజ్జీవ శిక్ష వేసిన హైకోర్టులో తప్పించుకున్నారు. 1997 జూబ్లీహిల్స్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్. ముగ్గురికి నన్ను కోసేసి హక్కు లేదంటావా? నేనేం పరిచేస్తున్నానబ్బా ఇదంతా. వ్యక్తిగత కక్షలను ఫ్యాక్షన్ హత్యలుగా మార్చిన సురేష్ వర్గం గవర్నమెంట్ మెడలు వంచి సత్ప్రవర్తన జీవోతో బయటికి వచ్చారు. డబ్బు, కులం, అధికారం ఇవేవీ లేని వాళ్ళు మాత్రం అనుకోకుండా జరిగిన నేరాల్లో కూడా ఆ జన్మాంతం ఖైదీలుగా మగ్గుతున్నారు. ఏమైందమ్మి? ఒక్క నెల దినాలు ఎట్టో కొట్ట ఓపిక పట్టమ్మి. ఆ తల తాకట్టు పెట్టిన ఏదో ఒకటి చేస్తా. గాలోస్తున్నా వానోస్తున్నా చీకటి నిన్నే చుట్టేస్తున్నా ఎగరాలే ముగ్గురం చెరువులో దూకి సావాల. ఏదైతేనేం మన చీకటి బతుకుల్లో ఎలుగు రాబోతుంది. మృగాల కన్నా హీరమైన వాడు ఇలాంటి వాడిని పబ్లిక్ లో రాడుతూ కూడా చంపాలి. చుండూరులో మన వాళ్ళని వెంటాడి నరికి చంపినప్పుడు ఇట్లాగా వాళ్ళ తరఫున ఎవరు వాదించకూడదని చెప్పి తీర్మానాలు చేశారు ఇల్లు. మీరు అనుమతిస్తే వీళ్ళ కేసు నేను టేకప్ చేస్తాను. పుట్టి మడ్రాలతో చేరడానికి సిగ్గులేదురా? వాళ్ళ తప్పులు ఇప్పుడు నాదే తప్పుడు పట్టుకు అనేదాకా వచ్చినాయి. రైట్, మీరు ఒక అద్భుతమైనటువంటి మూవీని మిస్ కాకండి. వీలైతే ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి. పెళ్ళి కాకుండానే ఒక అమ్మాయి గర్భం దాలిస్తే ఈ సమాజం ఎన్ని రకాలుగా అంటది. ఆ అమ్మాయి తీసుకున్న డిసిషన్స్ చాలా అద్భుతం. ఈ మూవీ నిజంగా చెప్తున్నా కదా, మన కళ్ళ ముందు జరిగినటువంటి ప్రతి అంశం అది సినిమాలాగా అనిపించదు. అది చూస్తూ ఉంటే అది ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ కాదు, ఏదో ఒక స్టోరీలోకి వెళ్ళిపోయి ఆ రోజు జరిగినటువంటి ఒక గొప్ప అంశాన్ని మన కళ్ళ ముందుకి కట్టగట్టినట్టు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ రాచకొండ. నేనే పిలిచిన, ఒక్కసారి రాబయ్యా మా స్టూడియోకి అని చెప్పిన. ఆ సినిమా చూసిన తర్వాత నా మిత్రుడు సోమేష్ ద్వారా చాలా అద్భుతమైన ఒక శాలువా తీసుకురాడా. చాలా అద్భుతమైనటువంటి మూవీ. నేను నా మిత్రుడు సోమేష్ని నేనే అడిగిన మీ నెంబర్ పంపించమని. అయితే అది సినిమా చాలామంది కమర్షియల్గా తీయాలనుకుంటారు, డబ్బులు సంపాదించాలనుకుంటారు, కానీ మీరేదో దానికోసం చేసినట్టుగా కనిపించలేదు ఆ సినిమాలో. అసలు ఏంది మీ ఇంటెన్షన్? ఆ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారు సార్? ఇది 90s ఇన్సిడెంట్స్ పెట్టుకున్నా సార్. 91, 93, 97, 93 మూవీ మొత్తం మెజారిటీ మూవీ సార్. ఇప్పుడు నార్మల్ ప్రేక్షకులకి ఎవరికైతే ఇంత డెప్త్లో తెలియదో వాళ్ళకి ఒక లవ్ స్టోరీ సార్ అది. అచ్చా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యూనిస్ తరఫున మీకు
ఒక చిన్న ఆత్మీయ, ఎందుకంటే మీ మూవీ చూసి నేను సహజంగా మూవీల గురించి పెద్దగా మాట్లాడను, మూవీల తెరువు పెద్దగా పోను, కానీ అది చూసిన తర్వాత నిజంగా మీ 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 ప్రతిభ, నేను రాత్రి వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకున్నా, సినిమా అయిపోయిన తర్వాత ఇట్లే పేర్లు పడతా ఉన్నాయి, పేర్లు పడ్డ తర్వాత కూడా ఎండు పేరు వచ్చేదాకా అట్లే కూర్చోబెట్టింది సినిమా. అంటే అసలు నిజంగా అదొక అద్భుతమైనటువంటి యథార్థ గాథను. చాలామంది ఇప్పుడు అనుకుంటారు, అరే మేము 80-90లో పుట్టినటువంటి వాళ్ళం లక్కీరా, ఆ రోజుల్లో ఇట్లుండేది, ఈ రోజుల్లో ఇట్లుండేది. ఆ సినిమా కూడా ఆ చర్చ తీసుకొచ్చింది. అసలు దీని ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు సమాజానికి? సార్ మెయిన్గా ఏంటంటే ఈ 90s ఇన్సిడెంట్స్లో 93ది వాళ్ళిద్దరు పరిస్థితుల వల్ల బస్సు దొంగతనం చేద్దామని పోయింది సార్. సో బస్సు దొంగతనం చేయడం పెద్ద నేరం. దాంట్లో తెలిసి చేసినా తెలియక చేసినా 23 మంది దాంట్లో చనిపోయినరు. ఎందుకంటే పెట్రోల్ తీసుకొని వెళ్ళిండ్రు. అప్పుడే ఇక్కడ సెన్సార్ లేదు, మీరు ఓపెన్గా మాట్లాడచ్చు. సో సార్ అది చాలా పెద్ద తప్పు, పెద్ద శిక్ష పడాలి. కానీ 91లో 2 సంవత్సరాల ముందు తెలిసి ఇంటెన్షనల్గా పోయి మ్యాసకర్ చేసినప్పుడు వాళ్ళకి క్లియర్గా తెలుసు సార్, రీజన్స్ ఏమైనా కానీ సార్, సినిమా థియేటర్లో కొట్లాట అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది, కానీ తెలుసు. 97లో చంపాలి అని అనుకున్నప్పుడు జర్నలిస్టులు చనిపోయినారు. వాళ్ళకి చంపినప్పుడు 30-40 మంది చనిపోతారని క్లియర్గా తెలుసు. బాంబ్ బ్లాస్ట్లో తెలిసి చేసిండ్రు. సో ఈ రెండిట్లలో లోవర్ కోర్ట్ లైఫ్ వేసినా కూడా ఐదర్ తప్పించుకున్నారు, లేకపోతే గవర్నమెంట్ సత్ప్రవర్తన జియో ఇచ్చింది సార్. కాకపోతే వీళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు. వీళ్ళకి శిక్ష పడాలి, కానీ ఆ 2 కేసులలో ఇంకా ఐదర్ సేమ్ పడాలి, ఎక్కువ పడాలి ఇంకా, ఎందుకంటే ఇంటెన్షన్ అని. సో ఇది క్లియర్గా అంటే దీన్ని ఏమి షుగర్ కోట్ చేయకుండా డబ్బు, కులం, అధికారం ఈ 3 ఉంటే 3లో ఒకటి ఉన్నా తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే కష్టం అవుతుంది అని. ఇక 3 ఉంటే ఇక డెడ్లీ కాంబినేషన్ అది. అంటే ఇక్కడ ఒక కోఇన్సిడెన్స్ లాగా అనిపిస్తూ ఉంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి. అప్పుడు మావోయిస్ట్ పార్టీ ఎందుకు అవసరం పడ్డది ప్రజలకు అనడానికి ఇవి సరిపోతేమో ఈ సాక్ష్యాలు? కరెక్ట్ సార్. కానీ నేనేమంటున్నా సార్, 90s ఇన్సిడెంట్స్ చెప్పినా కూడా అది ఈ రోజు కూడా వర్తిస్తుంది. సేమ్ డే ఇప్పుడు ఒక జర్నలిస్ట్కి 24 అవర్స్లో బెయిల్ వస్తున్నా సార్, ఒకరికి 2 సంవత్సరాలలో వస్తుంది. ఈ లా సేమ్, కాన్స్టిట్యూషన్ సేమ్. ఒకసారి సుప్రీంకోర్టు అంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాను బెస్ట్, నేను సుదర్శన్ ఇక్కడే న్యూస్ చేసుకుంటున్నాం, అప్పటి గవర్నమెంట్ మా మీద కావాలని హత్యాయత్నం కేసు పెట్టింది, వార్తలు చదువుకునే మా మీద. ఎందుకంటే హత్యాయత్నం లాంటి కేసు పెడితేనే కొన్ని రోజులు జైల్లో ఉండగలుగుతారు అనేది వాళ్ళ ఇంటెన్షన్. సో అటెంప్ట్ టు మర్డర్, మేము ఎవరు ఇచ్చిన వాళ్ళం కాదు, కొట్టిన వాళ్ళం కాదు. సో పెట్టి లోపటేసిన తర్వాత మేము ఒక 28 రోజుల పాటు జైల్లో ఉన్నాం. అదే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి 307లో ముందస్తు బెయిల్ ఇచ్చేసింది. అంటే న్యాయం అనేది ఒక వర్గానికి ఎట్లా దొరుకుతూ ఉంది, కింది వర్గాలకు ఎట్లా దొరుకుతూ ఉంది. సో ఇక్కడ మీరు కులం అనేటువంటి పదాలు ఎక్కడ వాడలేదా? వాడినాం సార్ క్లియర్గా. అంటే ఇంతే, అంటే కులం, డబ్బు, అధికారం ఉంటే తప్పించుకోవచ్చు అని. ఇప్పుడు యుఎస్లో greatanandra.com వాళ్ళు రివ్యూలో నెగిటివ్ రాసిన దాంట్లో తప్పులేదు సార్. ఎందుకంటే అంటే నిజంగా నేను ఆ రివ్యూ చూసిన, అంటే ఆ సినిమా 1991-93 ప్రాంతంలో ఒక కులము, డబ్బు, అధికారం, కింది వర్గాల దగ్గర ఉన్నటువంటి పేదరికం మధ్య కనిపించిన వ్యత్యాసం ఏదైతే ఉందో, ఇవాళ 23 సినిమా తెరకెక్కితే చాలామంది ఎవరు సినిమా రివ్యూలు రాసేటువంటి అప్పర్ క్యాస్ట్ పై లెవెల్ వాళ్ళకు అది జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎందుకో వాళ్ళు నెగిటివ్గా రాసినప్పుడే నేను అనుకున్నా, అరే ఇది మన సినిమా ఉన్నట్టుందిరా అని చెప్పారు అనుకున్నా. అంటే సెన్సార్ బోర్డు కంటే ఎక్కువ బాధపడతా ఉన్నట్టున్నారు వీళ్ళే. ఇప్పుడు నెగిటివ్ రాయడం అంటే సినిమా గురించి సార్, మీరు కొంచెం ఎమోషనల్గా, కొంచెం హ్యుమానిటీ యాంగిల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది సార్. ఎందుకంటే ఒక అమ్మాయి మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ అప్పుడు ఎట్లుంటుంది, అడాప్షన్కి ఇచ్చేస్తే ఎట్లుంటుంది, ఇవన్నీ ఏంటంటే కొంతమంది ఎక్కువ ఎమోషనల్ ఉంటారు, కొంతమంది కొంచెం జాగ్రత్తగా సీను మాతృదేవో భవ అనేటువంటి ఒక సినిమా అప్పట్లో వచ్చిండే. ఆ సీన్ చూసినప్పుడు ఆ థియేటర్లో టికెట్లతో పాటు కచ్చిపులు కూడా ఇచ్చారు, కన్నీళ్ళు తుడుచుకోవడానికి. సేమ్ అది రిపీట్ అయింది. అంటే ఒక ఎంత ఎమోషనల్ కనెక్ట్, నిజంగా హృదయం అని ఎవరికైతే ఉంటుందో 100% కనెక్ట్ అవుతాడు, 100% కనెక్ట్ అవుతాడు. అంత గొప్పగా ఉంది. అంటే కొంచెము ఓపికతో చూడాలి సార్. ఎందుకంటే
టైమ్స్ వేరే 91 జరుగుతుంది 93 జరుగుతుంది అంటే ఫస్ట్ హాఫ్ నేను కూడా చూసినా కదా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు టైం పడుతుంది సార్ ఎందుకంటే కొత్త యాక్టర్లు ఫస్ట్ హాఫ్ కదా ఫస్ట్ హాఫ్ చూసేసరికి చాలా అరే ఏం చెప్పాలనుకుంటున్నా సెకండ్ హాఫ్ నుంచి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక కొంచెం ఓపిక పట్టాలి సార్ అన్నట్టు అంటే ఆ ఫస్ట్ హాఫ్ వరకు కొంత స్లోగా వెళ్తుంది సెకండ్ హాఫ్ నుంచి అసలు ఇక మీ శరీరంలో వచ్చే మార్పులు మామూలు మార్పులు కాదు చాలా అద్భుతంగా ఆ సినిమా కనిపించింది బయట సో వీళ్ళు మూవీ గురించి నెగిటివ్ పర్వాలేదు సార్ ఎందుకంటే మనం తీసుకోవాలి ఎందుకంటే ఫిల్మ్ మేకర్స్కి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్లనో రివ్యూయర్స్కి కూడా ఉండాలి రాజ్భాయ్ సార్ మేము రివ్యూలు చేసేటోళ్ళం కాదు రేటింగ్లు ఇచ్చేటోళ్ళం కాదు యాజ్ ఏ ప్రేక్షకుడిగా చెప్తా ఉన్నా నేను కొన్ని లక్షలాది మంది ఫాలోవర్స్ నన్ను వింటూ ఉంటారు నేను వాళ్ళకైతే అబద్ధం చెప్పలేను కదా ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ ముందు నిలబడేటోని నేను చెప్తా ఉన్నా గుండె లోతులో చెప్తా ఉన్నా ఇంతకు మించిన చారిత్రాత్మక సినిమా ఈ ఏడాదిలో రాకపోవచ్చు ఇంకా అంత అద్భుతమైనటువంటి సినిమా తీసినావు సరే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే దాంట్లో ఆ వెబ్సైట్లో ఈ అంటే పెద్ద కులం ఉన్న వాళ్ళు తప్పించుకోవచ్చు తక్కువ ఉన్న వాళ్ళు అంటే డబ్బులు ఈ 3 లేకుండా ఉంటే తప్పించుకోరాదు అది ఫండమెంటల్లీ ఫ్లాడ్ అని స్టార్ట్ చేశాను నేను ముందే ట్రైలర్ అప్పుడే రిక్వెస్ట్ చేసిన ట్రైలర్లన్నీ చెప్పేసినాము ఇది ఎవరికైతే నచ్చదో ప్లీజ్ చేయకండి అని అన్న ఎందుకంటే మీకు మైండే ఆల్రెడీ ఫస్ట్ సెంటెన్స్ మీరు ఫండమెంటల్లీ ఫ్లాడ్ అని అన్న తర్వాత లోపలికి ఎట్లా సార్ నేను చెప్పింది మొత్తం డేటా చూసి చెప్పిన సార్ నేనేం నాదే సరే ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు కదా ఇప్పుడు అతను ఫండమెంటల్లీ ఫ్లాడ్ అంటే అట్లీస్ట్ నాకేనా నేను అతనికి సపరేట్గా ట్విట్టర్లో పెట్టినప్పుడు నాకు డేటాతో చెప్పాలి కాదు నీ తప్పు డేటా ఇగో ఇది కరెక్ట్ అని మైండ్లోకి వెళ్ళి వాళ్ళ ఇమాజినేషన్ పెడితే ఫిక్స్ అయిన రెండోది ఇంకేమంటారంటే నువ్వు క్యాస్ట్ తీసేసి డబ్బు ఇన్ఫ్లుయెన్స్ అని పెట్టుంటే అది రియలిస్టిక్ ఉంటుండే అది మోర్ కన్విన్సింగ్ ఉంటుండే సరే ఇప్పుడు అసలు కొన్ని మార్పులు చేర్పులు ఇండిపెండెన్స్ నుంచి జరిగినట్టు జరిగినాయి సార్ కానీ మొత్తం అసలు ఏమి కుల వివక్ష లేదు అసలు ఏమి డిస్క్రిమినేషన్ లేదు అని ఆ ఇల్యూజన్లో ఈ దేశంలో కులగణన ఎందుకు అవసరమో ఈ రాష్ట్రంలో కులగణన ఎందుకు అవసరమో ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది మనకు సో వాళ్ళు అట్లా వాళ్ళ దగ్గర ఇప్పుడు పవర్ ఉన్నది కాబట్టి ఈ గజ్జి అనేది అమెరికాకి తీసుకుపోయి ఆర్గనైజేషన్లో కులాల బట్టి చేసుకుని ఇప్పుడు ఈ వెబ్సైట్ సార్ మీరు చాట్ జీపీటీలో వెళ్ళి ఈజ్ greatandracom క్యాస్టిస్ట్ అని పెట్టండి సార్ అది అదైతే అబద్ధం చెప్పదు కదా ఇవన్నీ వీళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నుంచి చెప్పి అన్ని తీసుకొచ్చి అది డేటా పెడుతుంది అప్పర్ క్యాస్ట్ ఇప్పుడు మనం ఏదో అడవులలోనే జరుగుతుంది యుద్ధాలను కాదు అప్పర్ క్యాస్ట్ డామినేషన్ సోషల్ మీడియాలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రజలారా చూసిన ప్రతిదీ నిజం కాదు నేను కళ్ళారా చూస్తేనే సగం నమ్ముతా సగం కళ అనుకుంటా అటువంటిది నేను సినిమాకు పోయొచ్చేదాకా నేను ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడొద్దని అనుకున్నా పోయొచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నా కదా మామూలు సినిమా కాదు అది నేను వాస్తవానికి డైరెక్టర్ గారికి నేను ఫోన్ చేయలే రమ్మని నేను నా ఫ్రెండ్ ద్వారా ఒకసారి వస్తాడేమో స్టూడియోకి కనుక్కో అని చెప్పి నా ఫ్రెండ్కి చెప్తే నేను ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది వండర్ఫుల్ మూవీ ఒక మూవీ గురించి నా షోలో ఇంత ఎక్కువసేపు మాట్లాడడం ఫస్ట్ టైం ఎందుకు చెప్తా ఉందంటే ఒకసారి ఆ మూవీ నేమ్ కనిపిస్తలేదంటే ఒకసారి ఇదే కదా ఇదే సార్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక న్యాయదేవత త్రాసు ఒకటి కనిపిస్తూ ఉందా ఆ త్రాసు సార్ ఇది సార్ ఇంకా ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అందరూ సమానమే కొందరు ఎక్కువ సమానం చాలా బహుశా ఇది కనిపించలేదుగా అక్కడ పోస్టర్ మీద పెట్టిరు అచ్చా కానీ ఒక జై భీము జనగణమన ఇవన్నీ కలగలిపి ఉన్నాయి సినిమాలు చాలా అద్భుతమైనటువంటి సినిమా బాయ్ సాబ్ మీది ఏ ఊరు ఇంతకి నాది ఇప్పుడు ఒరిజినల్గా కరీంనగర్ సార్ మా ఫాదర్ రామగుండంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేసేది సో నేను టౌన్షిప్లోనే పుట్టినా అక్కడే పెరిగిన తర్వాత మొత్తం యూనివర్సిటీ ఇంకా ఇది సో నేనేమంటున్నా సార్ నా ఇంకొకటి ఏముండే అంటే దీంట్లో మనము కొంచెము డిఫరెంట్ పార్టీస్ ఉండొచ్చు డిఫరెంట్ ఐడియాలజీస్ ఉండొచ్చు ఏముండొచ్చు బట్ కాన్స్టిట్యూషనల్లో కొన్ని ఏమున్నాయి అంటే సార్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈక్వాలిటీ ఇట్లాంటివి ఉన్నాయో అది మన పడని వాళ్ళ కోసం కూడా మనం పోరాడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ దాంతో మీది ఒప్పుకొని అనుకుందాం బట్ మీ ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా ఏదైనప్పుడు నేను మీకోసం కొట్లాడాలి మీరు నాకు నచ్చదు అనుకుందాం మీరు నాకు ఎనిమి
బట్ అయినా కూడా మీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు నేను మీకోసం కొట్లాడాలి, ఎందుకంటే రేపు పొద్దున నాకు ఆ ప్రాబ్లం అవుతుంది. అవును, నీ దాకా వస్తుంది, నా దాకా వస్తుంది. అప్పుడు మీరు నాకు అగెయిన్స్ట్ ఉన్నా కూడా మీరు నాకు అంటున్నారు, ఎందుకంటే మా కొట్లాటలు వేరు, ఫండమెంటల్ రైట్స్ వేరే అనేది. నేను ఈ సినిమా ఈ greatanandhra.com వాళ్ళు చేసినటువంటి కుట్ర ఇదంతా చూసిన తర్వాత అమ్మ ఇట్లా ఉంటాయా అనుకున్నా. నాకు ప్రాబ్లం ఏంటంటే సార్, వీళ్ళు కులాలు తీసుకుపోవడం కాకుండా అక్కడికి దాన్ని పెంచి పోషించి కంప్లీట్ కులాల కోసమే ఆర్గనైజేషన్లు పెట్టుకొని వెబ్సైట్లు పెట్టుకొని వాళ్ళకి పవర్ చేసుకుంటా ఇక్కడ నువ్వు క్యాస్ట్ అనేది పెట్టకుండా నువ్వు చేసేది అదే. కానీ యువతలోడు చేస్తే మాత్రం అట్లా అంటారా, అట్లుంటుంది. క్యాస్ట్ ఎక్కడి, కులాలు ఎక్కడి, ఇవన్నీ మాట్లాడరు. వాళ్ళు చేసేదంతా అదే. అందుకోసమే ఒకసారి నేను ప్రేక్షకులకు చెప్తా ఉన్నా, వీలైతే ఈరోజు ఆ మూవీ చూసిరండి, రేపు కామెంట్లలో మాట్లాడుకుందాం మనం దాని గురించి. ఏది 23 సినిమా టైటిలే 23 అని ఉంటుంది, ఇట్లా 2-3 అని ఉంటుంది. యాక్చువల్గా నేనేమనుకున్నా బిజినెస్ అవ్వలేదు, నేనేమనుకున్నా తెలుసా, యాక్చువల్గా ఈ 23 అని చూసిన తర్వాత ABCDEF ఇట్లా ఉంటాయి కదా, ఇందులో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది అనుకున్నా నేను ఇది అనుకున్నా. కానీ ఇది అదిగా అందరిది, ఇది అందరిలాగా కనిపించింది. ఇది అంటే హ్యూమానిటీ, హ్యూమన్ వాల్యూస్ ఆలోచించే వాళ్ళందరూ అసలు మామూలుగా లేదు బాయ్ సాబ్ సినిమా. నిజంగా వీలైతే నేను రికమెండ్ చేస్తా ఉన్నా బాయ్. నేను నాకు రేటింగ్లు ఇచ్చేవి తెలియదు, కానీ ఒకసారి చూసిరారి, మీలో ఎక్కడన్నా ఆ హృదయంలో కదలిక ఆగిపోయి ఉంటే స్టార్ట్ అవుతుంది మళ్ళీ. కొంచెం ఒక రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం సీరియస్ సబ్జెక్ట్, కొత్త యాక్టర్లు ఇట్లా, కాబట్టి కొత్త యాక్టర్స్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక పట్టాల్సి వస్తుంది సార్, కొంచెం అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక పట్టాలి. కొంచెం ఫస్ట్ హాఫ్ వరకు మనకి అసలు ఒక 2-3 ఇన్సిడెంట్స్లు వస్తాయి, అంటే ఆ చరిత్రను చెప్తా ఉన్నాం. ఆ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ నుంచి ఉంటుంది సినిమా, ఇక మామూలుగా ఉంటుంది కదా, అద్భుతమైనటువంటి సినిమా. ఎందుకంటే సార్ ఇప్పుడు మనము క్రైమ్ గురించి మాట్లాడినప్పుడు క్రైమ్ ఎందుకు జరుగుతుంది ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అవును, లేకపోతే మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము, పరిస్థితులు ఎందుకు అవుతాయి. అవును, సో ఆ కరెక్ట్ రీజన్స్ చెప్పకుండా మనం ఓన్లీ క్రైమ్ గురించి మాట్లాడితే కూడా తప్పే అవుతుంది. దాని ఎందుకు జరిగింది నెక్స్ట్ సార్ ఖచ్చితంగా చెప్పాలి సార్. ఇప్పుడు జర్నలిస్టులది జాబ్, ఎవరికైతే పవర్ ఉండదో వాళ్ళ కోసం మాట్లాడడమే ఒక జర్నలిస్ట్. అంతే కదా. ఇప్పుడు మీరు అంటే నాకు సమయం తక్కువ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మల్లేశం మూవీ తీశారు. మల్లేశం మూవీ ఒక అద్భుతమైనటువంటి హిట్, ఒక ఆసు యంత్రం తయారు చేసేటువంటి ఆ లైను, ఆ తర్వాత ఈ లైను, ఈ రెండు ఈ పేదోళ్ళు ఇంట్లో చుట్టే తిప్పుకుంటూ వచ్చినావు. దానికి అంటే ఆ ప్రభావం ఏమైనా ఉందా మీద? ఏం లేదు సార్, మంచి హ్యూమన్ స్టోరీస్ ఇవి. అవును, అంటే కమర్షియల్ ఉంటుంది సార్ ఎప్పుడైనా, బట్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని వస్తాయి. ఏంటంటే అన్ని మిక్స్ ఉండాలి ఎప్పుడైనా, ఇట్లాంటి వాటిని కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి, గవర్నమెంట్ తరఫు నుంచి ఉండాలి. అంటే నేనేమంటున్నా, ఎక్కడెక్కడో సినిమాలకు ఏంటో ఇస్తూ ఉంటారు కదా, ట్యాక్స్ ఎగ్జామ్షన్లు అవి ఇవి. ఒకసారి ప్రభుత్వం అధికారులు పోయి చూసి దీనికి ఇవ్వచ్చా లేదా మీరే చెప్పురు. ఇక 100% దీనికి ప్రత్యేక జీవో ఇచ్చి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. అంత గొప్ప సినిమా ఇది, ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సినిమా ఇది. వీలైతే అధికారులు కూడా చూడాలి, జైలు అధికారులు కూడా చూడాలి. మరి ముఖ్యంగా జైలు అధికారులు వీలైతే డైరెక్టర్ గారినో ప్రొడ్యూసర్నో రిక్వెస్ట్ చేసుకొని జైల్లో ఒకసారి ఈ సినిమా ఇది. అదే సార్, నేనేమన్నానంటే గవర్నమెంట్ దగ్గర నుంచి బట్టి సార్ మనకి మూవీ చూసి హెల్ప్ చేసి బాగుందని టైటిల్ కూడా రిలీజ్ చేసింది సార్. నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నేనేమన్నానంటే, నాకు ట్యాక్స్ ఎగ్జామ్ దాంతో నాకు డబ్బులు పెద్ద గేమ్ రావు, కాకపోతే ఏంటంటే నలుగురు తెలుస్తుంది సినిమా వచ్చినట్టు. నేనేమనంటే సోషల్ జస్టిస్, ప్రిజన్ రిఫార్మ్స్ ఈ రెండు స్టేట్ సబ్జెక్టులు. సో స్టేట్ గవర్నమెంట్ చేయాల్సింది ఇంకొకరు వచ్చి చేసినప్పుడు మీరు ఒక అడుగు ముందు వేయాలి. సరే, మీకు ఎవ్రీ మూవీ చూసే ఇది ఉండదు, ప్లస్ సినిమా అనేది బిజినెస్, అన్నిటికీ మీరు చేయొద్దు. కానీ కొన్ని ఉంటాయి మీరు జాబ్ చేయాల్సింది ఇంకొకరు చేస్తే ఏంటంటే అది బిజినెస్ సినిమా లాగా కనిపించాలి నాకు. కాదు సార్, ఎందుకంటే ప్లస్ వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ చేసేది NGOs ఉంటాయి, ఇట్లాంటి ఫిల్మ్స్ ఉంటాయి, ఇట్లాంటి ఒక వాళ్ళు గవర్నమెంట్ చేయాల్సిన పని వీళ్ళు చేసినప్పుడు అక్కడ ఒక ఎంకరేజ్మెంట్ చేసేది అంటే మీడియాకి తెలుస్తుంది, ఒక నలుగురికి తెలుస్తుంది. చెప్పులు అరిగిపోయేటట్టు నేను 3 నెలలు తిరిగినా సార్ ఎండలలో అక్కడక్కడ పనులు తీసుకుంటాను. ఎందుకంటే ఆ సినిమా లేట్గా సౌండ్ వస్తుండొచ్చు, కానీ సౌండ్ మాత్రం కానీ కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే ఇప్పుడు థియేటర్లో మనకు కొంచెం హెల్ప్ అవుతుండే. రెండోది ప్రిజన్ అఫీషియల్స్ మొత్తం చూసిండ్రు సార్, అందరు బాగుందన్నారు. నేను 2 విషయాలు రిక్వెస్ట్ చేసిన. నేనేమన్నానంటే, ఒకటి సార్, నేను ప్రిజనర్స్ అందరికి వచ్చి నేను తీసిన రీజనే వాళ్ళకి, ఇద్దరి కోసం, ఒకరు లోపల ఉన్న వాళ్ళ కోసం, ఒకరు 13 to 21లో
ఇట్లాంటిది కొంచెం ఆ కంపెనీలో ఉన్న వాళ్ళకి అరే ఇట్లా చేస్తే మన జీవితం నాశనం అవుతుంది మిగతా వాళ్ళకి ఇద్దరు కోసం తీసిన సార్ మెయిన్. ఇంకా కొంతమంది ఎక్కువ మంది చూస్తే సంతోషం, కానీ ఫస్ట్ మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎత్తుక్కోవాలి వీళ్ళు. నేను ప్రిజన్కి వచ్చి నేను ఫ్రీగా అందరికీ చూపించాలి అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ప్రెస్ కాన్ఫరెన్స్లో అందరు 5-స్టార్ హోటల్లో అక్కడిక్కడ చేస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్లు. నాకు అక్కడ చేయదలుచుకోలేదు, నాకు ప్రిజన్ ప్రెమిసెస్లో ఎక్కడైనా చేస్తుంది అని అంటే ఇది దీనికి అనేది మళ్ళీ వస్తుంది. నేను రెండింటికి మార్కెటింగ్ కోసం. సినిమా చూడాలంటే కూడా దమ్ము ఉండాలి, జర ధైర్యం ఉన్నోలే చూడరి, ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు చూడరు. దమ్ము ధైర్యం ఉన్నోలే ఈ సినిమా ప్లస్ కొంచెం హృదయం కూడా ఉండాలి. అదే దాని మీన్ అదే. మూవీ నేమ్ 23 మూవీ నేమ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా అద్భుతమైనటువంటి సినిమా. నిజంగా మేము ఒక అప్రిషియేట్ చేయాలనుకుంటే నువ్వు ఎంత పెద్ద 1000 కోట్లు పెట్టి తీసినా మేము పొగడకపోయేటోళ్ళం. కానీ అందులో ఒక నా కళ్ళ ముందు జరిగినటువంటి, నేను గతంలో పేపర్ బాయ్గా పనిచేసినటువంటి సందర్భంలో, పేపర్ వేస్తున్న సందర్భంలో ఇవన్నీ ఈ పేపర్లలో చూసినటువంటి ఘటనలు అవన్నీ, వాటిని మంచిగా ఏ డివిజన్కి ఆ డివిజన్ తీసుకొచ్చి ఏ దానికి ఏం జరుగుతుందో అద్భుతంగా చెప్పి థ్యాంక్ యూ సో మచ్. రాచకొండకి అందరూ ఒకసారి మన ప్రేక్షకులు అందరూ ఒక్కసారి కంగ్రాట్స్ చెప్పండి. అద్భుతమైన మూవీ, ఆ మూవీని మీరు కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.